ఉంటాం కాదు, అందరూ కొన్ని రోజులు అంటే 10th వరకు మేము ఉంటాం, ఇంటర్ తర్వాత లెక్చరర్స్ ఉంటారు అండగా మీకు. మీతో నిరంతరం ఉండేది మీ యొక్క విజ్ఞానం, మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క క్రమశిక్షణ. ఓకే, సో దాన్ని సొంతం చేసుకుంటే మీరు ఎప్పుడు సంపన్నం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ దీన్ని మాత్రం స్కూల్లో ఎడ్యుకేషన్ ఈ టైంలో ఉన్నదని యూటిలైజ్ చేసుకోండి. ఇది ఇప్పుడు తెలియదు. ఈ స్కూల్ విలువ ఏంటంటే మీరు పాస్ అవుట్ అయిన ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయాక తెలుస్తుంది. అరే అప్పుడు మీరు ఈవెన్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిదీ బేసిక్ నుంచే చదువుతారు. మీరు స్కూల్లో చదివితే అరే ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఇంద్రబాయ్ అనిపిస్తుంది. తప్పదు, మీరు ఇప్పుడు నేర్చుకోకపోయినా మళ్ళీ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు ప్లస్ 5th స్టాండర్డ్ నుంచి మళ్ళీ బేసిక్స్ నేర్చుకోవాల్సిందే. అదేదో ఇప్పుడే మంచి ఫౌండేషన్ కరెక్ట్గా చేసుకొని ప్రతిదీ బేసిక్స్ నేర్చుకుంటే కాంపిటీషన్ అనేది చాలా ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది. ఒకటి కరెంట్ అఫైర్స్ ఒకటి నేర్చుకోండి, ఒకటి రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. ఇంగ్లీష్ పేపర్ సెకండ్ క్లాస్ అయితే ఈజీగా ఉంటుంది, హిందూ అయితే కొద్దిగా వర్డ్స్ టఫ్ ఉంటుంది కొద్దిగా లాంగ్వేజ్. ఏదైనా ఒకటి ఇంగ్లీష్ పేపర్ చిన్న చిన్నవి చదవడం, ఆర్టికల్ ఒకటి స్కూళ్ళలో మీరు కూడా ప్రొవైడ్ చేయండి పిల్లలకు. ఒకటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవటం స్కూళ్ళలోనే అలవాటు చేసుకోండి. మొత్తం పెద్ద ఆర్టికల్ కాకుండా చిన్న చిన్నవి కమ్యూనికేషన్ స్కిల్స్ పెడతాయి, మన కరెంట్ అఫైర్స్ అలవాటు అవుతాయి. అందరూ ఇప్పుడు ఎవరైనా మీ అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్ కానీ గతంలో ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు చదువుకునే రోజుల్లో ఇంత సోర్స్ లేవు, ఇంత ట్రాన్స్పోర్ట్స్ కానీ ఇంత బుక్స్ ఎవరిటీ కానీ. వాళ్ళు ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే ఒక గ్రంథాలయం కానీ మండలి హెడ్క్వార్టర్లో ఒక సోర్స్ సబ్జెక్ట్ చదవాలంటే ఎంతో రిస్క్ తీసుకున్నది. ఇప్పుడు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి కానీ నేర్చుకోలేకపోతున్నాం. మన తల్లిదండ్రులు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు, లావిష్ లైఫ్ అలవాటు, వెస్ట్రన్ కల్చర్ అలవాటు. ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, తర్వాత సబ్జెక్ట్ ఎప్పుడైనా వస్తుంది, మనిషి ఒక స్టేజ్లో సెట్ అవుతాడు. కానీ డిసిప్లిన్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది, ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ. ఎడ్యుకేషన్ స్కూల్లో 10th దాకా క్లాస్ ఫస్ట్ వస్తాడు, ఇంటర్మీడియట్ పోగానే వాడు ఏంటంటే నాకు అంత వచ్చాను ఓవర్ థింకింగ్తో ఫ్రెండ్స్తోని బయట అలవాటు అయ్యి డ్రగ్స్కి అలవాటు కావడం, ఇట్లా మిస్యూజ్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు డిసిప్లిన్ అవసరం. నవ్వే డేస్లో హెల్త్ ఇష్యూ కూడా, మనం అంత జెన్యున్ ఫుడ్ కాదు మనం తీసుకునేదంతా పొల్యూటెడ్ అయింది, అంత స్ప్రే. కొద్దిగా ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అలవాటు చేసుకోండి, ఇనిషియల్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోన్లో మీరు సోషల్ మీడియాలో వచ్చే అన్నీ నమ్మకండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫేస్బుక్లో కానీ మీరు అనవసరంగా వాడు పెట్టే, చాలామంది చిన్నపిల్లలకు కూడా కొంతమంది బ్లైండ్గా నమ్ముతారు. 10th క్లాస్ వాళ్ళు కూడా వాడేదో మీకు మెసేజ్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ కానీ, కొంతమంది 10th తర్వాత కూడా ఎల్ఓపీలు జరుగుతున్నాయి. దయచేసి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి గొప్పగా చెప్పుకుంటారు పనిచేసి అక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్లో మీ గురించి, నా కూతురు ఇట్లా ఈ ఫలానా స్కూల్లో చదువుతుంది, ఏదో ఒక ప్రయోజకుడైతే తల్లిదండ్రులు ఒక ఆశతో బతుకుతారు. మీరు అనవసరంగా ఈ పెళ్లి కోసం ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక గోల్ లేకుండా మీరు బయట తప్పని చేస్తే దానివల్ల యూజ్ ఏం లేదు. దయచేసి డిసిప్లిన్ ఉండండి, మంచి నేర్చుకోండి. ఇది మంచి టైం. మనం ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే కాంపిటీషన్ ఫీల్డ్ కానీ మార్కెటింగ్ ఫీల్డ్ కానీ ఏదైనా మీరు ఎక్కడైనా గెట్ ఆన్ కాదు. ఈ టైంలో